మొదటగా నియోజకవర్గ ప్రజలందరికీ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ ప్రభావనామ సంవత్సరం తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించే విధంగా తెలుగువారందరి కుటుంబాల్లో జీవితాల్లో సంతోషాన్ని అభివృద్ధిని నింపే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజున తెలుగుదేశం పార్టీ తెలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తాము అని చెప్పేసి మాట ఇవ్వడమే కాదు, గత సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహించి తదుపరి కానిస్టేబుల్ నియామకం గురించి కూడా చర్యలు తీసుకొని వారికి నియామక పత్రాలు అందించి మళ్ళీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి మళ్ళీ తెలుగు సంవత్సరాది మొదటి రోజునే మరి డిఎస్ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఒకసారి గమనిస్తే దాదాపు 20 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగా మొదటి 20 నెలల్లోనే 6,30,000 ఉద్యోగాల్ని 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా ప్రధానంగా విద్యా పోలీస్ శాఖల్లో మీరు గమనిస్తే గడిచిన సంవత్సరం పెద్ద ఎత్తున నియామకాలు జరగడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2లకు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతూ వస్తాయి. ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి 1,500 అధ్యాపక పోస్టులను భర్తీ చేసినటువంటి పరిస్థితి. పరిపాలనా విభాగంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే ఉందో 600 పోస్టులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 పోలీస్ కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపినటువంటి పరిస్థితి. మీరు గతంలో చూస్తే చేసినటువంటి అరకొర నియామకాల్లో కూడా గ్రూప్ 1లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి పరిస్థితి. దాన్ని కోర్టు కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ జీవితాలు ఈరోజు నా గ్రూప్ 1 అధికారులుగా వచ్చినటువంటి వాళ్ళ గతంలో మనకు కూడా డిఎస్పీలు చేసినారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్డీఓలుగా చేసినారు. వాళ్ళందరినీ గత ప్రభుత్వానికి చెంపదెబ్బలేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆలోచన చేస్తూ వాళ్ళని లూప్ లైన్లో పెట్టమని చెప్పి కోర్టులు చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత అర్థం చేసుకోవాలి. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంత పెద్ద ఎత్తున మెగా డిఎస్సి నిర్వహించిన, కానిస్టేబుల్ల నియామకం నిర్వహించిన పారదర్శకంగా వారి కుటుంబాల సమక్షంలో ఒక బహిరంగంగా ఒక వేదికను ఏర్పాటు చేసి వాళ్ళందరి సంతోష హర్షధ్వానాల మధ్యన వాళ్ళకి నియామక పత్రాలు అందించడం అనేది ఒక కొత్త రకమైనటువంటి ఆచారానికి తెరలేపింది. పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎక్కడ ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ ఈ నియామకాల ప్రక్రియలో ప్రతిపక్షం కూడా నోరెత్తలేనటువంటి పరిస్థితిలో నియామకం జరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత గురించి వారి జీవితంలో మంచి చేయడానికి అర్హులైనటువంటి వాళ్ళకి అందలం ఎక్కించాలనే ఒక కృతనిశ్చయంతో తద్వారా మంచి సమాజం ఏర్పాటుకు అడుగులేస్తుందని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగాల కల్పన చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 డిఎస్సి కానిస్టేబుల్ నియామకాలు పూర్తి అయిపోయింది. ఎంఎస్ఎంఈల నుంచి 2,48,906 మందికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఇండస్ట్రీ సెక్టర్లో 95,174 మందికి అవకాశాలు కల్పించినాం, ఉద్యోగ అవకాశాలు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 64,035 మందికి అవకాశాలు కల్పించున్నాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,866 మందికి, టూరిజంలో 5,028 మందికి,
ఆ విధంగా కేవలం 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఊసెత్తనటువంటి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతని వాళ్ళ ఆత్మస్థైర్యంని దెబ్బతీస్తూ మత్తు పదార్థాలకు బానిస అయ్యే రకంగా ఈ రాష్ట్రాన్ని మత్తు ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి, మధ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి మద్యం రేట్లు పెంచుతూ మద్యం వ్యాపారం చేస్తూ అది కూడా అందుబాటులో యువతకు నిరుద్యోగ యువతకు రాకుండా ఇంకా వేరే గంజాయి ఇటువంటి మాదక ద్రవ్యాల బారిన పడినటువంటి పరిస్థితులు కల్పించినటువంటి పాలన అందించింది జగన్మోహన్ రెడ్డి. ఒక ఇండస్ట్రీస్ రాలా. అనంతపురం జిల్లాలో కూడా జాకీ పరిశ్రమ వెనక్కిపోయింది, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్లు 24% నిరుద్యోగంతో దేశంలోనే ఏపీని ప్రథమ స్థానంలో పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్. జగన్ పాలలో విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించినటువంటి ఆల్ టైమ్ రికార్డు. చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకు అండగా నిలిచి వారి కోసం అహర్నిశలు కష్టపడి పరిశ్రమలు తీసుకొచ్చి అదే రంగా సాఫ్ట్వేర్లో కూడా ఒక క్వాంటమ్ వ్యాలీ కింద అమరావతిని తీర్చిదిద్దుతూ టూరిజాన్ని పరుగులు పెట్టిస్తూ నిరుద్యోగ యువతకి పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ప్రాధాన్యత క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోండి, నిరుద్యోగ యువత ఆలోచన చేసుకోండి, యువత ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని విస్మరించినారు, మీకు అబద్ధాలు చెప్పినారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను జనవరి 1వ తారీఖున అన్నాడు. ఇచ్చినటువంటి మాట ఎక్కడ కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇవ్వకుండానే ఆ మాట చెప్పకుండానే ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పేసి 20 నెలల్లో 6 లక్షల చిల్లర ఉద్యోగాలు రూపకల్పన చేసి ఉగాది రోజున మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని, యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని పూర్తి స్థాయిలో తెలియజేస్తుందని చెప్పేసి తెలియజెప్పుకుంటూ రేపటి రోజున జరిగేటువంటి రంజాన్ పండుగ సందర్భంగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ, ముస్లిం సమాజానికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు.